అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పొన్నపూల చెట్టు. అనగనగా ఒక రాజు, ఆయనకి 7 కూతుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలో అందరికంటే చిన్నమ్మాయి అద్భుతమైన అందగత్తె, చాలా మంచిది. కానీ ఆమె చాలా అమాయకురాలు. రాజుకి చిన్న కూతురుపై ఎంతో ఇష్టం. చాలా ముద్దుగా చూసేవాడు. అది మిగతా కూతుళ్ళకి అస్సలు నచ్చేది కాదు. వాళ్ళు ఆ అమ్మాయిని ఎప్పుడూ ఏడిపించేవాళ్ళు. ఓ రోజు వాళ్ళు పొన్నాగ పూలు ఏరుకు రావటానికి వెళ్ళారు. ఆ చెట్టు చాలా పెద్దది. చిన్నమ్మాయితో ఆమె అక్కలు అన్నారు, చిన్నమ్మాయి, నిన్ను చెట్టు ఎక్కిస్తాము, నీ బుట్ట మేము నింపి పెడతాము, నువ్వు పూలు దులుపు అని. అందరూ కలిసి చిన్నమ్మాయిని చెట్టెక్కించేశారు. ఆమె పూలన్నీ దులిపింది. 6 అమ్మాయిలు తమ గంపల నిండా పూలన్నీ ఏరుకున్నారు. చీకటి పడిపోతూ ఉంది. అందరూ కలిసి కూడబలుక్కొని చిన్నమ్మాయిని చెట్టు దించకుండానే వదిలేసి వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది. చిన్నమ్మాయికి చాలా భయం వేసింది. కానీ ఆమెకి చెట్టు దిగడం చేతకాదాయే. అలాగే ఏడుస్తూ చెట్టుపై ఉండిపోయింది. అర్ధరాత్రి అయ్యాక ఓ పులి అటువైపుగా వచ్చింది. పులి, నువ్వు ఎంతో బలంగా పెద్దగా ఉన్నావు, నన్ను కిందకి దింపి వెళ్ళవా అని అడిగింది చిన్నమ్మాయి. దానికి పులి, నేను పులిని, తినేయటమే గాని నేను అలాంటి పనులు చేయను, ఇప్పుడు నిన్ను తినేయబోతున్నాను అంటూ మీదకు వచ్చింది. చిన్నమ్మాయి బాగా ఆలోచించి, సరే నన్ను తినేసే, కానీ దయచేసి నా కోరిక ఒకటి తీర్చు అంది. సరే, ఏమిటో చెప్పు అంది పులి. నన్ను పూర్తిగా తినకుండా నా చిటికెన వేలు మాత్రం వదిలేయి అంది. పులి ఆ అమ్మాయిని తినేసి ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆమె చిటికెన వేలు మాత్రం వదిలేసి తన దారిన వెళ్ళిపోయింది. తెల్లవారగట్ల చీకటితోనే ఆ దారిలో జంగం వాడకుడు వెళ్తున్నాడు. ఆ చెట్టు కింద పడి ఉన్న ఆమె చిటికెన వేలు అతడి కాలికి తగిలింది. అతడు దాన్ని సొంటికొమ్ము అనుకుని తీసుకెళ్లి ఓ కుండలో పెట్టేసి మర్చిపోయాడు. కొద్ది రోజులు పోయాక ఆ జంగంవాడికి ఓ రోజు బాగా తలనొప్పి వచ్చింది. కుండలో దాచిన సొంటికొమ్ము గుర్తొచ్చింది. దానితో తలకు పట్టి వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. అందుకే వెళ్ళి కుండ మూత తీసి చూశాడు. విచిత్రంగా దాంట్లోంచి అమ్మాయి బయటికి వచ్చింది. ఆమెను చూసిన జంగంవాడు పిల్లలు లేని తనకు దేవుడే ఈ పిల్లను పంపాడని మురిసిపోయి పెంచుకోసాగాడు. అలా కొద్ది రోజులు గడిచాక ఓనాడు ఆమె, నాన్న, నేను భిక్షకి వెళతాను అని అడిగింది. సరే, కాస్త పెద్దదైపోయిందిగా, తప్పిపోకుండా తిరిగొస్తుందిలే అని ఆ జంగంవాడు ఆమెని భిక్షకి పంపించాడు. ఆమె అందరి ఇండ్లు తిరుగుతూ రాజుగారి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆమెకి గతం గుర్తొచ్చింది. వెంటనే ఇలా పాడింది. ఒక రాజుకి 7 పిల్లలం, పొన్న పూలకు పోయాము, పొన్న చెట్టు ఎక్కాను, అక్కలు వదిలిపోయారు, పులిరాజు బుక్క పెట్టే భిక్షాందేహి అని పాట పాడింది. ఆ పాట విని రాజు వచ్చి, ఎవరు నువ్వు, పొన్న పూల సంగతి చెబుతున్నావేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి అక్కలు మోసం చేశారని జరిగిన కథంతా చెప్పింది. ఆమె చిన్నమ్మాయి అని రాజు ఎంతో సంతోషించాడు. మిగతా 6 మంది కూతుళ్లను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. ఇదండి ఈ చిట్టి తల్లి కథ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.